వచ్చుంటే బాగుండేదిరా. ఏంటో నువ్వు నీ సెమినార్లు. దర్శనం ఎలా జరిగింది నాన్న? జనరల్ క్యూ ఎలా ఉంటుందమ్మా, ఎవరి కాళ్ళు విఐపి పాసులు తీసుకుని వెళ్ళిపోతున్నారు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ పెళ్ళామై ఉండి కూడా గంటల తరబడి వెయిటింగ్. ఆపుతావా ఏమ్మా? మీ నాన్న దేవుడి కన్నా విఐపి కాదు కదా. దట్స్ ఆల్. రే రే, నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. నీకు తిరుపతి నుంచి ఒక కోతిని తీసుకొచ్చాను. కోత ఎక్కడ? కోత అంటే జోక్ అనుకున్నా, ఇదెక్కడ దొరికింది? తిరుపతి కొండ మీద. మావయ్య ఫ్రెండ్స్ తో వెళ్తే అత్త మామ కనిపించారు. విఐపి కదా అని వీళ్ళతో జాయిన్ అయ్యాను. ట్విస్ట్ ఏంటంటే మాకన్నా ముందు మా ఫ్రెండ్స్ కే దర్శనం అయిపోయింది. సరే సరే, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద. నైస్. నీ కార్తీక్ నీ ఫోన్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉందిరా. ఎండమూరి వెన్నెల్లో ఆడపిల్ల అనుకుంటాను. ఇలాగే అంతా ఫోన్లోనే సేమ్ టు సేమ్. నువ్వేంటే నోరు తెచ్చి చూస్తున్నావు? కూతురు ముందు తండ్రి హ్యాపీగా మందు కొట్టడం, కూతురేమో తండ్రితో డీటెయిల్డ్ గా లవ్ స్టోరీ చెప్పటం, పైగా ఎండమూరంట. మా బాబు అన్నాడు, నోరుమై, నన్ను నీ కూతురులో పెంచుకో మామా, దీంతో పాటు హ్యాపీగా ఉండిపోతాను. శ్రావణ్ లాంటి కూతురుంటే ఏ తండ్రి అయినా ఇలాగే ఉంటాడే. ఏ రోజు నా దగ్గర సీక్రెట్ దాచలేదు. ఎప్పుడు నా మీద గానీ నా ఇన్ఫ్లుయెన్స్ మీద గానీ డిపెండ్ అవ్వలేదు. ఒక్కసారి నాకు మీ ఇన్ఫ్లుయెన్స్ తో పని పడింది. సదియ్యా, ఈ పాయింట్ ముందే చెప్తే తొందరపడి కాంప్లిమెంట్ వేస్ట్ చేసేవాడిని కాదు కదా. చెప్పు చెప్పు. కార్తిక్ ఆఫీస్ లో నాకు ఒక జాబ్ వేయించరా? వీలైతే వారం రోజులు. ఏంటి, నేను చైర్పర్సన్ చేయమంటావా? అడ్రస్ కరెక్టేనా? కనపడదేంటి? సరే గాని ఇంకెంతకాలం రా ఈ దాగుడు మూతలు? ఏంటి మాకు హీరోని చూపివా? వారం తర్వాత. ఇంకా వారం తర్వాత? తన బర్త్డే. ఓ గ్రేట్. అయితే తనకి నీకు కలిపి జాయింట్ గా ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నానమ్మా. ఏమనుకుంటున్నావు? అది నువ్వు అడిగే ఉద్యోగం అది. థ్యాంక్ యూ. అది సార్ జరిగింది. ఏమంటావమ్మా? తప్పులు పక్కన పెడితే నీ కన్నీటికి కారణమైన వాడిని మాత్రం నేను ఎప్పటికీ. సార్ నెక్స్ట్ టైం అలా జరగదు సార్, నేను గ్యారెంటీ. డిసిషన్ నీదమ్మా, నువ్వేం చెప్తే అది. నన్నుగా ఇష్టపడేవాడు దొరకాలని కలలు కన్నా నాకు దొరికినట్టే దొరికి చివరికి అది నిజం కాకపోగా వేరెవరినో నేను అనుకొని ప్రేమించడం ఇది కేవలం నా దురదృష్టం నాన్న. తప్పు కార్తిక్ దే అనుకుంటే నాది కొంత ఉంది. పోనీ నన్ను మాట్లాడమంటావమ్మా? వద్దు నాన్న, ఏదో అయిపోయింది. ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేద్దాం. తను రాకుండా ఫ్రెండ్ని పంపించి కార్తిక్ మంచి పని చేశాడు. తనే వచ్చుంటే మంచి చెడు మర్చిపోయి చంపేసేదాన్ని. ఇట్స్ ఓకే అండి, ఇంకెప్పుడు నేను కార్తిక్ కాల్ చేయను. ఓకే. కార్తిక్ని కూడా కాల్ చేయొద్దు అని చెప్పండి. సారీ చెప్పడానికి కాల్ చేసినా నేను తట్టుకోలేను. ఇంత పెద్ద మిస్టేక్ ఎలా చేశాను నాన్న? వీడ్ నా లవ్ చేసింది, నా విషయంలో ఇంత గిల్ట్ కూడా లేదు. పైగా ఎవతి కోసం నన్ను వదిలేశాడో దాంతో వీడిని కలపడానికి నేను హెల్ప్ చేయాలంట. ఆట బొమ్మలా కనిపిస్తున్నానా? నాకు ఫీలింగ్స్ ఉండవా? నీ ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కాబట్టి కాముగా ఊరుకున్నాను. లేకపోతే నా పద్ధతిలో వెళ్ళమంటావా? ఒంటికి తగిలే దెబ్బలు వేసినానా, వాడి గుండెకి తగిలాలి. నమ్మిన మనిషిని చీట్ చేస్తే
ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాడికి తెలియాలి. నేను పడుతున్న ఈ బాధ వాడు 100 టైమ్స్ ఎక్కువ పడేలా చేయాలి. నేను అడిగిన జాబ్ పరిస్థితి ఏంటి నాన్న? అదే అది ఎప్పుడో రెడీ. ఈ గొడవల వల్ల నీకు చెప్పలేదమ్మా. ఇప్పుడు అది నాకు కావాలి. This is why talking is